హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఈరోజు 6th క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లోని చాప్టర్ అండ్ ఇండియన్ అమెరికన్ ఉమెన్ ఇన్ స్పేస్ కల్పనా చావ్లా దీన్ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతా ఉన్నాం. ఇది కల్పనా చావ్లా గారి యొక్క ఒక విషాదాంత కథ అనమాట. ఇండియన్ అమెరికన్ ఆమె. సో చూద్దాం. బిఫోర్ యూ రీడ్, ఇన్ 1997 an Indian American, Kalpana Chawla, was part of the international crew aboard the US space shuttle Columbia, becoming the first woman born in India to go into space. సో 1997లో an ఇండియన్ అమెరికన్ ఇప్పుడు ఇండియాలో ఉన్న అంటే ఇండియాలో పుట్టిన వాళ్ళని ఇండియన్ అంటాం, అమెరికా దేశస్తుల్ని అమెరికన్స్ అంటాం కదా. సో ఇండియన్ అమెరికన్ అంటే ఏంటంటే ఇండియాలో పుట్టి అమెరికాలో సెటిల్ అయిపోయి ఉంటారు కదా, అక్కడ సిటిజన్షిప్ తీసుకొని ఉంటారు. సో వాళ్ళని ఇండియన్ అమెరికన్ అంటాం. ఇండో అమెరికన్స్ అని కూడా అంటూ ఉంటారు. కల్పనా చావ్లా ఈమె వాజ్ పార్ట్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ క్రూ అబౌట్ ద యుఎస్ స్పేస్ షటిల్ కొలంబియా. సో యునైటెడ్ స్టేట్స్ వాళ్ళది ఒక స్పేస్ షటిల్ అనమాట. అంటే ఆకాశంలోకి వెళ్తారు కదా, అంతరిక్షంలోకి, ఆ వెహికల్ స్పేస్ షటిల్ అంటాం. దాని పేరు కొలంబియా. దాంట్లో వెళ్ళిందనమాట పైకి. ఇంటర్నేషనల్ క్రూ అంటాం. క్రూ అంటే పీపుల్ హూ వర్క్స్ టుగెదర్, వాళ్ళు కలిసి పనిచేస్తూ ఉంటారు కదా, క్రూ అని పిలుస్తాం. ఇంటర్నేషనల్ క్రూ. బికమింగ్ ద ఫస్ట్ ఉమెన్ బార్న్ ఇన్ ఇండియా టు గో ఇన్ టు స్పేస్. సో ఆ విధంగా ఆమె ఇండియన్ అనమాట. ఇండియాలో పుట్టినటువంటి అంటే ఇండియాకి సంబంధించినటువంటి మొట్టమొదటి మహిళ పైకి వెళ్ళిన ఆ రికార్డు ఆమె సొంతమైంది, కల్పనా చావ్లాది. కానీ సాడ్లీ, బాధాకరంగా, ద సెకండ్ మిషన్ ఇన్ కొలంబియా ఎండెడ్ ఇన్ ట్రాజెడీ. సో సెకండ్ టైం పోయినప్పుడు ఆ కొలంబియాలో అదొక ట్రాజెడీ లాగా ముగిసిందనమాట. ట్రాజెడీ అంటే ఒక విషాద కథ. వాళ్ళంతా చనిపోతారు. సో ఒక ప్రమాదం జరిగి. ఆ స్టోరీ ఏంటో చూద్దాం ఇక్కడ. ఏ స్పేస్ షటిల్ ఈజ్ అ స్పేస్ క్రాఫ్ట్ దట్ ఈస్ మేడ్ ఫర్ రిపీటెడ్ స్పేస్ ట్రావెల్ అన్లైక్ ఎ రాకెట్, ఫర్ ఎగ్జాంపుల్ బిట్వీన్ ఎర్త్ అండ్ ఏ స్పేస్ స్టేషన్. సో స్పేస్ షటిల్కి రాకెట్కి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, రాకెట్ ఏం చేస్తుంది, ఒకసారి యూజ్ చేసిన తర్వాత మళ్ళీ పనిచేయదు కదా. అంటే పైకి వెళ్ళిన తర్వాత మన ఈ ఆర్టిఫిషియల్ శాటిలైట్స్ని ఆర్బిట్స్లోకి రిలీజ్ చేసేసి వచ్చేస్తూ ఉంటుంది అది. బట్ ఇట్లా కాదు, స్పేస్ షటిల్ అనేది రిపీటెడ్గా చేయొచ్చు అనమాట. రాకెట్ ఒకసారి యూజ్ చేసేస్తే మళ్ళీ ఇంకా అది పనికిరాదు. సో ఈ స్పేస్ షటిల్ అట్లా కాదనమాట. పోవచ్చు రావచ్చు ఇట్లా రిపీటెడ్గా చేయొచ్చు మన ఎర్త్కి స్పేస్ స్టేషన్కి. దాన్ని స్పేస్ షటిల్ అంటూ ఉంటాం. డిక్షనరీలో వీటికి మీనింగ్స్ తెలుసుకోవాలి మనం. న్యాచురలైజ్డ్ యుఎస్ సిటిజన్ అంటే యుఎస్లో పుట్టకోకుండా యుఎస్ సిటిజన్స్ అయి ఉంటారు కదా, వాళ్ళని న్యాచురలైజ్డ్ యుఎస్ సిటిజన్ అంటాం. లైక్ కల్పనా చావ్లా. స్పేస్ తెలుసు కదా, అంతరిక్షం పైన. ఫ్రంటియర్స్ ఆఫ్ స్పేస్. ఈ ఫ్రంటియర్స్ ఆఫ్ స్పేస్ అంటే భూమికి స్పేస్కి మధ్యలో బార్డర్స్ ఉంటాయి కదా, ఆ బార్డర్స్ని ఫ్రంటియర్స్ ఆఫ్ స్పేస్ అంటాం. అబౌర్డ్ అంటే ఎక్కడం అనమాట. ఆ స్పేస్ షటిల్లోకి ఎక్కినారు కదా, సో అబౌర్డ్ అంటాం. దేన్నైనా సరే ఎక్కితే అబౌర్డ్. నెక్స్ట్ లిఫ్ట్ ఆఫ్కి టేక్ ఆఫ్కి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, ఇప్పుడు ఏరోప్లేన్స్ అన్నీ టేక్ ఆఫ్ అవుతాయి కదా, అంటే ఇట్లా ముందుకు వెళ్తూ గ్రావిటీ వచ్చిన తర్వాత కొంచెం ఇట్లా పైకి లేస్తూ ఉంటాయి, టేక్ ఆఫ్ అంటాం. బట్ లిఫ్ట్ ఆఫ్ అంటే స్ట్రైట్గా ఒక రాకెట్ ఎలా వెళ్తుంది పైకి, లిఫ్ట్ ఆఫ్. సో రాకెట్ లాంచ్ అవ్వడానికి ఏరోప్లేన్ ఎగరడానికి డిఫరెన్స్ ఉంటుంది కదా, సో దాన్ని లిఫ్ట్ ఆఫ్ టేక్ ఆఫ్ అంటాం. లిఫ్ట్ ఆఫ్ వచ్చేసి దీనికి స్పేస్ షటిల్స్, రాకెట్స్ ఇటువంటి దానికి వాడతారు. టేక్ ఆఫ్ అంటే నథింగ్ బట్ ఏరోప్లేన్స్. నెక్స్ట్ క్రూ అంటే పీపుల్, అక్కడ పనిచేసే వాళ్ళని దేంట్లోనైనా సరే క్రూ అని పిలుస్తాం. నెక్స్ట్, నోటీస్ ద స్పెల్లింగ్స్ ఆఫ్ దీస్ వర్డ్స్ ఇన్ దిస్ లెసన్. ఎయిర్ప్లేన్, ప్రోగ్రామ్. ఒకసారి ఆ స్పెల్లింగ్స్ చూడండి. మామూలుగా మన ఏరోప్లేన్ అంటూ ఉంటాం కదా, ఇది ప్రోగ్రామ్. సో ఎంఎంఈ అని పెడతాం లాస్ట్లో. సో డిఫరెన్స్ ఏంటంటే ఇది అమెరికన్ ఇంగ్లీష్ అనమాట. మనం వాడేది బ్రిటిష్ ఇంగ్లీష్. మన ఇండియాలో బ్రిటిష్ ఇంగ్లీష్. సో బ్రిటిషర్స్ మన రూల్ చేసినారు కాబట్టి దాని ప్రభావం ఎక్కువ ఉంటుంది. ఏరోప్లేన్ అంటాం, ఇది ప్రోగ్రామ్. సో ఇది అమెరికన్ ఇంగ్లీష్లో అలా ఉంటాయి. చాలా స్పెల్లింగ్స్ డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. ఓకే, ఇంకా లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇదొక న్యూస్ రిపోర్ట్. ప్రమాదం జరిగినప్పుడు న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి న్యూస్ ఇలా ఉందన్నమాట. ట్రాజెడీ ఇన్ స్పేస్. అంతరిక్షంలో ఒక విషాద కథ. యుఎస్ స్పేస్ షటిల్ కొలంబియా బ్రేక్స్ ఇంటూ ఫ్లేమ్స్. సో మంటల్లో చిక్కుకుపోయింది అది, మొత్తం మండిపోయి లోపల ఉన్న వాళ్ళంతా కాలిపోయినారు. ఇన్ అన్ అన్ప్రెసిడెంటెడ్ స్పేస్ ట్రాజెడీ, అంటే ఇంతకుముందు ఎప్పుడూ జరగనటువంటి ఒక స్పేస్ ట్రాజెడీ ఇది. యుఎస్ స్పేస్ షటిల్ కొలంబియా క్యారీయింగ్ ఇండియా బార్న్ అమెరికన్ astronaut Kalpana Chawla and 6 others broke apart in flames as it streaked over Texas towards its landing strip on Saturday, 1st February 2003, killing all 7 on board. సో ఎప్పుడు
గతంలో ఎప్పుడూ జరగనటువంటి ఒక అంతరిక్ష ప్రయాణ విషాద గాథ ఇది. స్పేస్ షటిల్ కొలంబియా, అందులో కల్పన చావ్లాతో పాటుగా ఇంకొక 6 మంది వెళ్తూ ఉన్నారు. అది మంటల్లో చిక్కుకుపోయి మొత్తం అంతా కాలిపోయిందనమాట. అది అంటే పైనుంచి కిందికి వస్తూ ఉంటే మన భూమి మీదకి ల్యాండ్ అవుతూ ఉంటే ఆ టెక్సస్కి, సో ఆ ల్యాండింగ్ టైంలో అలా జరిగింది. ఇది జరిగింది ఎప్పుడంటే 1 ఫిబ్రవరి సాటర్డే ఆ రోజు 2003లో. మొత్తం అందులో ప్రయాణిస్తున్నటువంటి 7 మంది చనిపోయినారు. ద షటిల్ లాస్ట్ కాంటాక్ట్ విత్ నాసా అట్ అబౌట్ 9 AM. సో 1930 hours IST అంటే ఇండియన్ స్టాండర్డ్ టైం అనమాట. నైట్ 7:30 ఆ టైంలో. సో నాసాకి దానికి కనెక్షన్ మధ్యలో కట్ అయిపోయింది 9 AM మార్నింగ్ అక్కడ. యాజ్ ఇట్ కేమ్ ఇన్ ఫర్ ల్యాండింగ్, సో ల్యాండింగ్కి వచ్చేటప్పుడు నాసాతో కనెక్షన్ కట్ అయిపోయింది అనమాట. It was flying at an altitude of over 2 lakh feet and traveling at over 20,000 km/h when ground control lost contact with the shuttle. సో 2 లక్షల అడుగుల ఎత్తులో ఉంది ఆ టైంలో, అండ్ 20,000 km/h స్పీడ్తో వస్తూ ఉంది కిందకు. ఆ టైంలో కాంటాక్ట్ మిస్ అయిపోయిందనమాట నాసాకు వాళ్ళకి. కొలంబియా హ్యాడ్ లిఫ్టెడ్ ఆఫ్ ఆన్ 16th January 2003 ఫ్రమ్ ద కెనడీ స్పేస్ సెంటర్ ఫ్లోరిడా. సో అది ఎప్పుడు బయలుదేరిందంటే పైకి ఫ్లోరిడాలో కెనడీ స్పేస్ సెంటర్ నుంచి 2003 16th Januaryన ఆ కొలంబియా స్పేస్ షటిల్ పైకి వెళ్ళింది. It had stayed in orbit for 16 days and the 7-member crew conducted 80 experiments before it began its downward journey which ended in tragedy. సో వాళ్ళు ఒక 16 days పైన ఉన్నారనమాట ఈ 7 members. ఆ 16 days టైంలో దాదాపుగా 80 ఎక్స్పెరిమెంట్స్ని వాళ్ళు కండక్ట్ చేసినారు అక్కడ. సో తిరుగు ప్రయాణంలో ఈ విధంగా యాక్సిడెంట్ జరిగిందనమాట. దిస్ వాస్ కొలంబియాస్ 28th స్పేస్ ఫ్లైట్ అండ్ ద షటిల్ వాస్ సెట్ టు బి గుడ్ ఫర్ 100 ఫ్లైట్స్. సో ఆ స్పేస్ షటిల్ యొక్క అంటే చెక్ చేసి చెప్తారు కదా, అది 100 times తిరగలదనమాట పైకి కిందికి అని చెప్పారు. కానీ ఇది 28th టైమే ఇట్లా జరిగిపోయింది మొత్తం. సో అది అనుకున్నట్లుగా 100 times సేఫ్టీ అంటే 100 సార్లు తిరిగేంత సేఫ్టీగా లేదు. అది సమ్ ప్రాబ్లం వల్ల మొత్తం అంతా డ్యామేజ్ అయిపోయి అంతా మంటల్లో చిక్కుకుపోయి ఆ 7 మంది చనిపోయినారు. సో ఇది న్యూస్ పేపర్లో వచ్చినటువంటి రిపోర్ట్. ఓకే, ఇంకా మనం లెసన్లోకి వెళ్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ప్యాసేజ్. కల్పన చావ్లా సెడ్ దట్ షీ నెవర్ డ్రీమ్డ్ యాజ్ అ చైల్డ్ ఇన్ కర్నల్ దట్ షీ వుడ్ క్రాస్ ద ఫ్రంటియర్స్ ఆఫ్ స్పేస్. సో ఆమె ఎప్పుడూ కలగనలేదన్నమాట కల్పన చావ్లా, నేను ఈ ఫ్రంటియర్స్ని దాటుతాను. ఫ్రంటియర్స్ ఆఫ్ స్పేస్ అంటే ఈ బార్డర్స్ ఉంటాయి కదా మన అర్త్కి స్పేస్కి మధ్య బార్డర్స్, దాన్ని దాటుతానని ఎప్పుడూ కల కూడా కనలేదు. సో యాజ్ అ చైల్డ్ ఇన్ కర్నాల్లో ఉన్నప్పుడు, కర్నాల్ అనేది తన ఊరి పేరు అనమాట ఇండియాలో. It was enough that her parents allowed her to attend engineering college after she graduated from Tagore School. సో ఆమె ఠాగూర్ స్కూల్లో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ తనను అంటే యాక్సెప్ట్ చేసినారు. ఇంజనీరింగ్ కాలేజ్లో జాయిన్ అయింది ఇంజనీరింగ్ చదవడానికి. ఆఫ్టర్ ఎ బ్యాచులర్ ఆఫ్ సైన్స్ డిగ్రీ ఇన్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ అగైన్స్ట్ గ్రేట్ ఆపోజిషన్ ఫ్రమ్ హర్ ఫాదర్ షీ వెంట్ ఫర్ ఎ మాస్టర్స్ డిగ్రీ టు ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. సో యాక్చువల్లీ వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదన్నమాట ఈమె చదువుకోవడానికి. తన ఫాదర్ ఇష్టానికి వ్యతిరేకంగా ఆమె డిగ్రీ కంప్లీట్ చేసుకునింది, బ్యాచులర్ ఆఫ్ సైన్స్ డిగ్రీ ఇన్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్లో. సో ఎవరైతే ఈ ఫ్లైట్స్కి సంబంధించి రాకెట్స్కి సంబంధించి పనిచేయాలనుకుంటారో అంటే అందులో జాబ్స్ తెచ్చుకోవాలనుకుంటారో వాళ్ళు ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చదువుతూ ఉంటారనమాట. సో అందులో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ డిగ్రీ తెచ్చుకుంది. షీ వెంట్ ఫర్ ఏ మాస్టర్స్ డిగ్రీ టు ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. సో ఇక్కడ డిగ్రీ అయిపోయిన తర్వాత మాస్టర్స్ కోసం అంటే ఇంకొంచెం ఎక్కువ చదువుతారు కదా, మాస్టర్స్ అంటాం, మామూలు డిగ్రీ అయిపోయాక మాస్టర్స్, అది చదవడానికి యుఎస్ వెళ్ళింది. షీ లేటర్ అండ్ హర్ పిహెచ్డి ఇన్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్. దాని తర్వాత అక్కడ మాస్టర్స్ కంప్లీట్ అయిపోయాక పిహెచ్డి కూడా చేసిందనమాట ఏరోస్పేస్ ఇంజనీరింగ్లో. సో పిహెచ్డి అంటే డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ అని అర్థం. Kalpana Chawla was the first Indian-American woman astronaut to blast off from launch pad at Cape Canaveral, Florida and participate in a successful mission in space. సో ఆమె ఇండియా నుంచి మొట్టమొదటిసారిగా వెళ్ళిన మహిళ అనమాట, అంటే ఇండియన్ అమెరికన్ ఉమెన్. ఫస్ట్ టైం ఆమెనే అక్కడ ఫ్లోరిడాలో ఉన్న కేప్ కెనవరల్ లాంచ్ ప్యాడ్ నుంచి ఆమె బయలుదేరింది పైకి. ఇదిగో ఈమె కల్పన చావ్లా. Her family from India cheered along with staff at the Kennedy Space Center as they watched the Columbia lift off. సో ఆ కొలంబియా ఆకాశంలోకి ఎగిరినప్పుడు, అంతరిక్షంలోకి ప్రయాణం బయలుదేరేటప్పుడు కెనడీ స్పేస్ సెంటర్ నుంచి మొత్తం వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు వచ్చినారు అక్కడికి. అండ్ స్టాఫ్ ఉంటారు కదా నాసా స్టాఫ్ అంతా, సో వాళ్ళంతా అందరూ కూడా చప్పట్లు కొడుతూ చాలా ఎంజాయ్ చేశారనమాట. చాలా హ్యాపీగా సెండ్ ఆఫ్ ఇచ్చారు, వాళ్ళని పైకి పంపించాడు, అంతరిక్షంలోకి
వాళ్ళు బయలుదేరేటప్పుడు. కల్పన వాజ్ బార్న్ ఇన్ కర్నల్, హర్యానా, బట్ వాజ్ అ న్యాచురలైజ్డ్ యుఎస్ సిటిజన్, మ్యారీడ్ టు ఎ ఫ్లైట్ ఇన్స్ట్రక్టర్ జియాన్ పియరీ హ్యారిసన్. సో కల్పన వచ్చేసి ఈమె హర్యానా రాష్ట్రంలో కర్నల్లో పుట్టిందనమాట, మన ఇండియాలోనే. కానీ ఆమె యుఎస్ సిటిజన్గా మారిపోయిందనమాట, అందుకే న్యాచురలైజ్డ్ యుఎస్ సిటిజన్ అంటాం. సో ఆమె ఎట్లా పోయిందంటే అక్కడికి ఈయన్ని పెళ్లి చేసుకుందనమాట. ఫ్లైట్ ఇన్స్ట్రక్టర్ అంటే ఈ ఫ్లైట్స్ నేర్పించడానికి ఆథరైజ్డ్ పర్సన్ ఉంటారు కదా, సో అందులో కోర్స్ కంప్లీట్ చేసి ఎక్స్పర్ట్ ఉన్న వ్యక్తి ఉంటాడు కదా, జియాన్ పియర్ హ్యారిసన్ అనేటువంటి వ్యక్తిని పెళ్లి చేసుకుంది. బిసైడ్స్ బీయింగ్ అన్ ఆస్ట్రోనాట్, షీ వాజ్ లైసెన్స్ టు ఫ్లై సింగిల్ అండ్ మల్టీ ఇంజిన్ ల్యాండ్ ఎయిర్ప్లేన్స్. సో ఆమె ఆస్ట్రోనాట్ మాత్రమే కాదనమాట, అంటే అంతరిక్షంలోకి వెళ్ళే ఆమె మాత్రమే కాదు, ఎయిర్ప్లేన్స్ని కూడా నడపగలిగే లైసెన్స్ ఉందన్నమాట. ఏ ప్లేన్స్ అంటే ఫ్లై సింగిల్ అండ్ మల్టీ ఇంజిన్ ల్యాండ్ ఎయిర్ప్లేన్స్, సింగిల్ ఇంజిన్ సీ ప్లేన్స్ అండ్ గ్లైడర్స్. సో ఈ సముద్రంలో ల్యాండ్ అవుతూ ఉంటాయి చూడు, సీ ప్లేన్స్ అంటాం, వాటర్ మీద కూడా ల్యాండ్ అవుతూ ఉంటాయి అవి, గ్లైడర్స్, వీటన్నిటిని కూడా ఫ్లై చేసే లైసెన్స్ ఉందన్నమాట ఈమెకు. షీ వాజ్ ఆల్సో ఏ సర్టిఫైడ్ ఫ్లైట్ ఇన్స్ట్రక్టర్. ఈమె కూడా సర్టిఫైడ్ ఫ్లైట్ ఇన్స్ట్రక్టర్ అనమాట, అంటే ఫ్లైట్స్ని ఎట్లా ఫ్లై చేయాలని చెప్పేసి నేర్పిస్తూ ఉంటారు కదా, ఈమెకు అందులో కూడా సర్టిఫికేట్ ఉంది. సో ఈమె కూడా ఇన్స్ట్రక్టర్ అందులో. ఆఫ్టర్ క్వాలిఫైయింగ్ యాజ్ అ పైలట్, కల్పన బిగాన్ టు కన్సిడర్ అనదర్ ఛాలెంజ్. సో ఈ పైలట్గా క్వాలిఫై అయిన తర్వాత ఆమె ఇంకొక ఛాలెంజ్ని దాని గురించి ఆలోచించిందనమాట. అప్లయింగ్ టు నాసాస్ స్పేస్ షటిల్ ప్రోగ్రామ్. సో ఈ నాసా వాళ్ళు స్పేస్ షటిల్ ప్రోగ్రామ్ని కండక్ట్ చేసినారు, అందుకు అప్లై చేసుకునింది, అంటే అంతరిక్షంలో వెళ్ళి పరిశోధనలు చేయడానికి. షీ వాజ్ ఫస్ట్ హైర్డ్ యాజ్ అ రీసెర్చ్ సైంటిస్ట్ అట్ నాసా. సో ఈ నాసా అనేది అక్కడ ఉన్నటువంటి ఒక సంస్థ అనమాట యుఎస్లో. సో ఈమెని రీసెర్చ్ సైంటిస్ట్గా వాళ్ళు ఫస్ట్ పనిలో పెట్టుకున్నారు, జాబ్ వచ్చింది అక్కడ రీసెర్చ్ సైంటిస్ట్గా. ఇన్ 1994 షీ వాజ్ సెలెక్టెడ్ బై నాసా ఫర్ ట్రైనింగ్ యాజ్ అన్ ఆస్ట్రోనాట్. సో 1994లో నుంచి ఆమె ఆస్ట్రోనాట్గా పనిచేయడానికి సెలెక్ట్ అయింది, ఇంకా ట్రైనింగ్ తీసుకున్నారు ఆమెను. వెన్ ఆస్క్డ్ వాట్ ఇట్ వాజ్ లైక్ బీయింగ్ అ ఉమెన్ ఇన్ హర్ ఫీల్డ్, షీ రిప్లైడ్. సో ఆమె ఫస్ట్ ఉమెన్ కదా, చాలా కష్టం అటువంటి. సో ఎట్లా నువ్వు ఫీల్ అవుతున్నావు అని అడిగితే ఆమె చెప్పిందంట, ఐ రియలీ నెవర్ ఎవర్ థాట్ while pursuing my studies or doing anything else that I was a woman or a person from a small city or a different country. సో నేను ఎప్పుడూ అనుకోలేదు, అంటే నేను చదువుకునేటప్పుడు కానీ ఇంకే పని చేసేటప్పుడు కానీ నేను ఒక ఉమెన్ని, ఒక చిన్న సిటీ నుంచి వచ్చినాను, వేరే దేశం నుంచి వచ్చినాను అని నేను ఎప్పుడు అనుకోలే. ఐ ప్రెటీ మచ్ హ్యాడ్ మై డ్రీమ్స్ లైక్ ఎనీవన్ ఎల్స్ అండ్ ఐ ఫాలోడ్ దెమ్. సో మిగతా వాళ్ళకి ఎట్లుంటాయో కోరికలు, కలలు, వాటిని ఫాలో అవ్వడానికి ఏం చేస్తూ ఉంటారు, నేను కూడా అటువంటి కళలన్నీ నాకు కూడా ఉన్నాయి, డ్రీమ్స్, నేను వాటిని కూడా ఫాలో అయినా అందరిలాగానే. అండ్ పీపుల్ హూ ఆర్ అరౌండ్ మీ ఫార్చునేట్లీ ఆల్వేస్ ఎంకరేజ్డ్ మీ అండ్ సెడ్ ఇఫ్ దట్స్ వాట్ యూ వాంట్ టు డూ క్యారీ ఆన్. కానీ నా అదృష్టం బాగుండి నా చుట్టూ ఉన్న వాళ్ళు కూడా నన్ను బాగా ఎంకరేజ్ చేసినారు. ఓకే, నీకు అలా చేయాలనిపిస్తే అలానే చేయి, క్యారీ ఆన్ అని చెప్పేసి నన్ను ఎంకరేజ్ చేసినారు, అందువల్లనే నేను ఈ ఫీల్డ్లోకి రాగలిగాను అని చెప్పిందనమాట. కల్పనాస్ ఫస్ట్ స్పేస్ మిషన్ ఇన్ స్పేస్ షటిల్ కొలంబియా వాస్ 15 days 16 hours and 34 minutes లాంగ్. సో ఆమె ఫస్ట్ టైం స్పేస్లోకి వెళ్ళినప్పుడు ఈ కొలంబియా స్పేస్ షటిల్లో 15 days 16 hours and 34 minutes ఉందన్నమాట ఆ స్పేస్లో. డ్యూరింగ్ దిస్ టైమ్ షీ వెంట్ అరౌండ్ ద ఎర్త్ 252 times. సో ఈ టైంలో, అంటే ఈ 15 రోజుల 16 గంటల 34 నిమిషాల సమయంలో భూమి చుట్టూ 252 సార్లు తిరిగిందనమాట మొత్తం రొటేషన్. ట్రావెలింగ్ 10.45 million kilometers. సో దాన్ని కౌంట్ చేసుకుంటే 10.45 million kilometers డిస్టెన్స్ని ప్రయాణించిందనమాట. మిలియన్ అంటేనే 10 lakh kilometers. సో ఇక్కడ 10.45 million kilometers. సో ఇట్స్ వెరీ లాంగ్ డిస్టెన్స్. ద క్రూ ఇంక్లూడెడ్ ఎ జాపనీస్ అండ్ ఉక్రేనియన్ ఆస్ట్రోనాట్. సో వాళ్ళల్లో ఎవరెవరు ఉన్నారంట, ఒక జాపనీస్ ఆస్ట్రోనాట్ ఉన్నారు, ఇంకొకరు ఉక్రెయిన్ అనమాట. ఉక్రేనియన్ అంటే ఉక్రెయిన్ దేశానికి చెందిన వాళ్ళు, జాపనీస్ అంటే జపాన్కి చెందినటువంటి ఆస్ట్రోనాట్స్. ద క్రూ పెర్ఫార్మ్డ్ ఎక్స్పెరిమెంట్స్ సచ్ యాజ్ పాలినేటింగ్ ప్లాంట్స్ టు అబ్జర్వ్ ఫుడ్ గ్రోత్ ఇన్ స్పేస్. సో వీళ్ళు ఆ క్రూ అంటే ఆ పీపుల్ సైంటిస్టులు ఏం ఎక్స్పెరిమెంట్స్ చేసినారంటే పైన సచ్ యాజ్ పాలినేటింగ్ ప్లాంట్స్. సో పాలినేషన్ జరుగుతుంది కదా, ప్లాంట్స్ ఆ పూలు పూయడానికి ఒకదాని నుంచి ఒకటి ఈ పొలెన్ గ్రైన్స్ని ఎక్స్చేంజ్ చేసుకుంటా పాలినేషన్. సో స్పేస్లో ఫుడ్ని పండించవచ్చా అనే విషయం మీద ఎక్స్పెరిమెంట్స్ చేసినారు. అండ్ టెస్ట్ ఫర్ మేకింగ్ స్ట్రాంగర్ మెటల్స్
సో బాగా కఠినంగా ఉండే స్ట్రాంగర్ మెటల్స్ని తయారు చేయడానికి అండ్ ఫాస్టర్ కంప్యూటర్ చిప్స్, సో కంప్యూటర్ చిప్స్ ఇంకా ఫాస్ట్గా పనిచేసేలాగా కొన్ని ఎక్స్పెరిమెంట్స్ కండక్ట్ చేశారనమాట. ఆల్ ఫర్ ఏ ప్రైస్ ట్యాగ్ ఆఫ్ అబౌట్ $56 million ఖర్చు అయింది ఆ ప్రయోగాలన్నిటికీ. $56 million, ఇట్స్ అ హ్యూజ్ అమౌంట్. ఆన్ ద సాటర్డే నైట్ when the news about the Columbia disaster broke, there was shock and disbelief. సో ఈ సాటర్డే నైట్ ఈ న్యూస్ వచ్చిన తర్వాత, అంటే కొలంబియా స్పేస్ షటిల్ మొత్తం అంతా కాలిపోయింది, అందులో ఉన్న వాళ్ళు చనిపోయినారు అని చెప్పినప్పుడు ఒక షాక్ అండ్ డిస్బిలీఫ్ అనమాట. నమ్మకం కుదరలేదు ఎవరికి, అందరూ షాక్లో ఉన్నారు. ద టౌన్ ఆఫ్ కర్నాల్ స్పెంట్ అ స్లీప్లెస్ నైట్ యాజ్ థౌజండ్స్ ఆఫ్ హౌస్ హోల్డ్స్ స్టేడ్ గ్లూడ్ టు దేర్ టెలివిజన్ సెట్స్ ఇన్ ద హోప్ దట్ కల్పన అండ్ ద క్రూ హ్యాడ్ సమ్హౌ సర్వైవ్డ్. సో ఆ ఊరు వాళ్ళు ఉంటారు కదా ఇక్కడ మన ఇండియాలో, కర్నాల్ తను పుట్టినటువంటి ఊరు వాళ్ళంతా ఆ రోజు నిద్రలేని రాత్రులు గడిపారంట. టీవీలకు అతుక్కుపోయారు మొత్తం వాళ్ళంతా, కల్పన అండ్ మిగిలిన వాళ్ళంతా ఎలాగోలా బతుకుంటారన్న న్యూస్ వినడానికి. ఒక జర్నలిస్ట్ ఈ విధంగా రాశారు. జర్నలిస్ట్ అంటే తెలుసు కదా, పేపర్లో విలేకరు, పేపర్లలో న్యూస్ పేపర్కి న్యూస్ రాస్తూ ఉంటారు కదా, జర్నలిస్ట్ అంటాం. ఆ వ్యక్తి ఇలా రాశారు ఎవరో. షీ వాజ్ ఎ హీరోయిన్, ఆమె ఒక హీరోయిన్, అంటే చాలా ధైర్యవంతురాలు. ఈ టేక్స్ ఎనార్మస్ ఎబిలిటీ టు బికమ్ యాన్ ఆస్ట్రోనాట్. సో ఆస్ట్రోనాట్ అవ్వడం అనేది ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్, చాలా కష్టపడాలా. యూ నీడ్ టు నో ఎ లాట్ అబౌట్ ఎవ్రీథింగ్. సో అన్ని విషయాల గురించి తెలుసుకోవాలా, ఫ్రమ్ బయాలజీ టు ఆస్ట్రోఫిజిక్స్. సో బయాలజీ కూడా తెలియాలి. పైన పాలినేషన్ ఇదంతా ఎక్స్పెరిమెంట్స్ చేసినారంటే బయాలజీ ఉండాలి కదా, నాలెడ్జ్. సో బయాలజీ నుంచి ఆస్ట్రోఫిజిక్స్ దాకా, స్ట్రాంగ్ మెటల్స్ని తయారు చేయడం ఇదంతా ఆస్ట్రోఫిజిక్స్ కిందకి వస్తుంది. సో బయాలజీ నుంచి ఆస్ట్రోఫిజిక్స్, దాని నుంచి టు ఏరోనాటికల్ ఇంజనీరింగ్. సో ఇన్ని ఫీల్డ్స్లలో నాలెడ్జ్ ఉండాలి. ఇన్ దిస్ ఏజ్ ఆఫ్ సూపర్ స్పెషలైజేషన్, అంటే ఇన్ దిస్ ఏజ్ అంటే ఈ టైమ్స్ అనమాట, టైం అని అర్థం. సో ఈ కాలంలో సూపర్ స్పెషలైజేషన్ ఉన్నటువంటి కాలంలో, అంటే ఎక్కువ, అంటే ఒక సబ్జెక్ట్ గురించి చాలా డీప్ నాలెడ్జ్ ఉంటుంది కదా పర్టికులర్ సబ్జెక్ట్లో, దాన్ని సూపర్ స్పెషలైజేషన్ అంటాం. సో అటువంటి టైంలో యూ మస్ట్ హ్యావ్ ఎన్సైక్లోపీడిక్ నాలెడ్జ్ టు బీ అన్ ఆస్ట్రోనాట్. ఆస్ట్రోనాట్ అవ్వాలంటే ఒక ఫీల్డ్లో కాదనమాట. ఎన్సైక్లోపీడిక్ నాలెడ్జ్ అంటే డిఫరెంట్ వెరైటీ ఆఫ్ స్ట్రీమ్స్లలో డిఫరెంట్ థింగ్స్ మీద చాలా నాలెడ్జ్ ఉండాలి, అప్పుడే ఆస్ట్రోనాట్ అవ్వగలుగుతారు. హర్ అచీవ్మెంట్ ఈస్ ఇన్స్పైరింగ్ అంటే చాలా గ్రేట్ అనమాట, అంటే అందరు ఆశ్చర్యపోయే విధంగా ఇన్స్పైరింగ్గా ఉంటుంది తన యొక్క అచీవ్మెంట్. ఫర్ మిలియన్స్ ఆఫ్ యంగ్ ఇండియన్స్ ద స్టోరీ ఆఫ్ కల్పనా చావ్లా, a girl from a small town who touched the skies, had become an inspiration. సో ఎంతోమంది, అంటే లక్షల మంది భారతీయులకి ఈమె స్టోరీ, కల్పనా చావ్లా యొక్క స్టోరీ, అంటే ఏదో చిన్న టౌన్ నుంచి ఒక అమ్మాయి ఆకాశంలోకి వెళ్ళింది అనే ఈ స్టోరీ ఒక ఇన్స్పిరేషన్ కల్పనా చావ్లా యొక్క జీవితం. ఇన్ ఎ మెసేజ్ దట్ షీ సెంట్ ఫ్రమ్ అబౌట్ ద స్పేస్ షటిల్. సో ఆమె పైన ఉన్నప్పుడు స్పేస్ షటిల్ నుంచి ఒక మెసేజ్ పంపించింది, అందులో అంటే ఆ కొలంబియా స్పేస్ షటిల్ నుంచి, టు స్టూడెంట్స్ ఆఫ్ హర్ కాలేజ్ ఇన్ చండీగఢ్. సో వాళ్ళ స్టూడెంట్స్, అంటే ఆమె చదివింది కదా ఒకప్పుడు చండీగఢ్ కాలేజ్లో, ఆ స్టూడెంట్స్కి పంపించింది అనమాట. ఆ మెసేజ్లో ఇలా అనింది, కల్పన సెడ్, ద పాత్ ఫ్రమ్ డ్రీమ్స్ టు సక్సెస్ డస్ ఎగ్జిస్ట్. అంటే మనం కళలు కనేటువంటి ఆ కళలకు, అంటే వాటిని సక్సెస్ రూపంలో తీసుకురావడానికి దారులు ఉన్నాయి. మే యూ హ్యావ్ ద విజన్ టు ఫైండ్ ఇట్, ద కరేజ్ టు గెట్ ఆన్ టు ఇట్. సో అది ఆ దారులు మీకు కనిపించే విధంగా ఉండాలి, అండ్ వాటిని అచీవ్ చేసుకునేంత ధైర్యం మీకు ఉండాలని చెప్పేసి కోరుకుంటా ఉందన్నమాట. విషింగ్ యూ అ గ్రేట్ జర్నీ. సో మీ అందరూ, అంటే వాళ్ళందరికీ సపోర్ట్ చేస్తూ ఉందన్నమాట, మీరు ఎంచుకున్నటువంటి ఫీల్డ్లలో సక్సెస్ అవ్వాలా అని. దేర్ విల్ షూర్లీ బి మెనీ హూ స్టార్ట్ ఆఫ్ ఆన్ దిస్ జర్నీ టు ఫుల్ఫిల్ దేర్ డ్రీమ్స్. సో ఖచ్చితంగా చాలామంది కూడా ఆమె ఇచ్చినటువంటి మెసేజ్ని, ఆమె జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని తమ జర్నీలో సక్సెస్ అవ్వాలని చెప్పేసి చాలామంది ఆల్రెడీ ఆమెని ఇన్స్పైరింగ్గా తీసుకొని ముందుకు వెళ్తూ ఉన్నారనమాట అని చెప్పేసి ఒక జర్నలిస్ట్ ఒక పేపర్లో రాశారు. బాగుంది కదా స్టోరీ, అంటే ఆమె యొక్క ఒక బాధాకరమైన స్టోరీ అనమాట. కల్పనా చావ్లా అనేటువంటి ఒక గ్రేట్ ఉమెన్, ఇండియన్ అమెరికన్ సిటిజన్. సో మీ అందరికీ లెసన్ అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.